మేడే స్ఫూర్తితో ఈ నెల 20న దేశవ్యాప్త సార్వత్రిక టోకెన్ సమ్మెను కార్మిక వర్గం జయప్రదం చేయాలని ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపల్కుల రమేష్ కోరారు. 139వ మేడే ఉత్సవాలను పురస్కరించుకుని భూపాలపల్లి ఏరియాలోని కొమరయ్య భవన్లో సిపిఐ అనుబంధ ఏఐటీసీ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ముందుగా యూనియన్ కార్యాలయంలో ఏఐటీసీ జెండాను బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి, సిపిఐ జెండాను నాయకులు ఖ్యాతరాజు సతీష్, ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ జెండాను రాష్ట్ర కార్యదర్శి సొత్కు ప్రవీణ్లు ఎగరవేశారు. అనంతరం కొమరయ్య భవన్ నుండి కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున డీజే చప్పుల నడుమ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ పట్టణంలోని కాలన్ మార్క్స్ కాలనీ మీదుగా మెయిన్ రోడ్ ప్రధాన రహదారిపై నుండి అంబేద్కర్ సెంటర్ కు చేరుకుని అక్కడి నుంచి బస్టాండ్ సమీపంలోని అమరవీరుల స్తూపం వరకు కొనసాగించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఏఐటీసీ నాయకులు శ్రీనివాస్, విజేందర్ కలిసి ఎగరవేశారు. అనంతరం మేడేను పురస్కరించుకుని బ్రాంచ్ కార్యదర్శి మోటపల్కుల రమేష్ మాట్లాడారు. చికాగో అమరవీరుల స్మారకార్థం మేడేను జరుపుకుంటున్నామన్నారు. ఇదే స్ఫూర్తితో ఈ నెల 20న కార్మిక వర్గ సమస్యలకై దేశవ్యాప్త సమ్మెను చేపడుతున్నట్లు, దీన్ని కార్మిక సంఘం జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు, సిపిఐ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. కార్మిక వర్గాన్ని ప్రపంచ కార్మిక వర్గంతో మమేకం చేస్తున్న మేడే ఉత్సవాల్లో పాల్గొన్న ప్రతి ఒక్క శ్రమజీవికి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ తరఫున, రాష్ట్ర జిల్లా ఏఐటీసీ తరఫున విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ మేడే సందర్భంగా ఈరోజు కార్మిక వర్గం దేశవ్యాప్తంగా ఈ నెల 20వ తారీఖున తలపెట్టినటువంటి సమ్మెని విజయవంతం చేయాలని బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో అది కార్మిక వర్గాన్ని బానిసలుగా చేయడం కోసం కార్మిక వర్గాలు గత కొన్ని సంవత్సరాల బ్రిటిష్ ప్రభుత్వం కాలం నుంచి సంపాదించినటువంటి 44 హక్కుల్ని 4 కోడ్లుగా, చట్ట స్వభావం లేని కోడ్లుగా మార్చి కార్మికుల్ని బానిసలు చేసే ప్రయత్నాన్ని తిప్పుకోవడం కోసం జరిగే సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఆ సమ్మెలో త్రికరణ శుద్ధిగా మేడే ఉత్సవంలో ఏ విధంగా అయితే పాల్గొన్న ప్రతి కార్మికుడు ఆ కార్యక్రమంలో కూడా పాల్గొని విజయవంతం చేస్తారని కోరుతా ఉన్నాం. అలాగే భారతదేశంలో తమ కన్న బిడ్డల్ని ఆపరేషన్ కగారు పేరుతో కాల్చి చంపుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వం తన ఫాసిస్ట్ ప్రభుత్వం వైఖరి మానుకొని వెంటనే ఆపరేషన్ కగాను ఉపసంహరించుకొని మావోయిస్టులతో చర్చలు జరపాలని, చర్చలు జరపడం ద్వారా దేశంలో శాంతిని నెలకొల్పడంలో తమ అందరూ పాత్ర పోషించాలి తప్ప కక్షపూరితంగా సైన్యాన్ని విదేశీ శక్తుల మీద, విదేశీ శత్రుముఖుల మీద ఉపయోగించాల్సిన సైన్యాన్ని భారతదేశ బిడ్డల మీద ఉపయోగించడాన్ని తీవ్రంగా ఈ మేడే ఉత్సవం సందర్భంగా కార్మిక వర్గం తీవ్రంగా ఖండిస్తుంది. భారతదేశంలో నుండి అనేక వామపక్ష కార్మిక సంఘాలు, బుద్ధిజీవులు, మేధావులు చెప్తున్నట్టుగా ఈ దేశంలో శాంతి నెలకొల్పాలంటే తప్పకుండా కేంద్ర ప్రభుత్వం బుద్ధిజీవులతో మాట్లాడినట్టుగా ఎవరైతే మధ్యవర్తితో మాట్లాడి శాంతి ఒప్పందం జరుపుకొని మావోయిస్టు జనీయ స్వాతంత్ర్యం తీసుకురావాలని, అంత నిమిత్తం ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. తమ కన్నబిడ్డలు చంపుకోవడం సమంజసం కాదని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి కార్మిక వర్గం మేడే సందర్భంగా హితవు